హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 107. బాలు కోపపు చూపులు పట్టించుకోకుండా మళ్ళీ బాలు చేతిని పట్టుకుంది వాణి. తన చేతిని లాక్కోవాలని చూశాడు బాలు. కానీ ఆమె కన్నీళ్లు చూశాక అతను ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు ఆమె మారి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు తనని చాలా బాగా చూసుకునేది. రోజుల పరిచయంలోనే వాను బాలు బాగా చనువుగా సరదాగా ఉండేవాళ్ళు. తనకి ఏదైనా వద్దని చెప్పినా అమ్మలా తన కడుపు నింపిన వాణి కన్నీళ్లు చూసి బాలు సైలెంట్ అయితే, పక్కన చిన్ని మాత్రం కోపంగా బాలునే చూస్తూ నిలబడింది. బాలు చేతిని పట్టుకొని అలాగే తీసుకెళ్లి నర్స్ చేత క్లీన్ చేయించి బ్యాండేజ్ వేయించింది వాణి. రూమ్ లో నుండి మనవడిని పెట్టుకొని వాళ్ళనే చూస్తున్న ప్రసాద్, ఇంత జరిగితే కాని మీ నానమ్మలో మార్పు రాలేదు శివ. మీ నానమ్మ మారడానికి ఒక్క సందర్భం చాలనుకున్నా, ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. మీ నానమ్మ చాలా మంచిదిరా, కానీ ఇదిగో చప్పుడు మాటలు విని ఇలాగా అయిపోయింది. ఒక చెడు జరిగేది మంచి కోసమే అన్న మాటలు ఇప్పుడే నాకు అర్థమయ్యాయి. నాకు ఇలా జరగడం వలన ప్రస్తుతానికైతే అన్ని గొడవలు ఆగిపోయాయి అని సంతోషంతో తన మాటలు మనవడికి చెప్పుకున్నారు ఆయన. మీకు టిఫిన్నా భోజనమా అన్నాడు బాలు. కొంచెం విషం అంటున్న చిన్నిని చంపేసేలా చూశాడు. నాకు లైట్ గా ఇడ్లీ తీసుకురా బాలు అని ముందులా చనువుగా చెబుతున్న వాణిని చూసి నవ్వు వచ్చినా లోపలే నవ్వుకున్నాడు. కానీ బయట పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాలు. బాలు తెచ్చిన ఇడ్లీ తినకుండా మొండిగా కూర్చున్న చిన్ని అతని సీరియస్ చూపులకి కాసేపటి తర్వాత గప్చుప్గా తినేసింది. మరో 10 నిమిషాల తర్వాత ప్రసాద్ కి అమ్మ తమ్ముళ్ళు రావడంతో బాలు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అమ్మ, నువ్వేడవకు, నాకేం కాలేదు, అది గుండెపోటు కాదమ్మా అంటూ ప్రసాద్ వాళ్ళ అమ్మని ఓదార్చడానికి చాలా కష్టపడ్డాడు. వాళ్ళ మాటల తర్వాత ప్రసాద్ బాలుని పిలిచి పరిచయం చేశాడు. నేను చిన్నికి చూసిన అబ్బాయి ఇతనే అని ప్రసాద్ వాళ్ళతో చెప్పడంతో బాలు చిన్ని షాక్గా ప్రసాద్ ని చూశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంకుల్ అని బాలు అనడంతో, సరేలే బాలు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, చాలా అలసిపోయావు అని ప్రేమగా మాట్లాడుతున్న ప్రసాద్ ని చూసి బాలుని పరీక్షగా చూసింది ప్రసాద్ వాళ్ళ అమ్మ. కలర్ తక్కువైన వయసుకి తగ్గట్టుగా ఉన్న శరీర సౌష్ఠవం, ఒత్తైన మీసకట్టు, నుదుటిపై పడుతున్న జుట్టు, సూటిగా ఉన్న చూపులు, ఎవరికీ తొనకని మాటలు మాత్రం బామ్మని ఇంప్రెస్ చేయడంతో, అబ్బాయి ఇలారా అంది బామ్మ. ఆమె వయసుకి తర్వాత రాబోయే కాబోయే వరసలకు మర్యాద ఇస్తూ కిందకు వంగి సింగిల్ హ్యాండ్ తో బామ్మ పాదాలకు నమస్కారం చేసి బామ్మ మనసులో చోటు కొట్టేశాడు బాలు. అతని రూపురేఖలకే ఇంప్రెస్ అయిన బామ్మ బాలు పెట్టిన నమస్కారానికి అతని సంస్కారం అర్థమై ఇంకొంచెం ఇంప్రెస్ అయ్యి, నీ పూర్తి పేరేంటి అంది. బాలకృష్ణ బామ్మగారు, అందరూ బాలు అని పిలుస్తారు అని చెప్పాడు బాలు. ఈ హీరో పూర్తి పేరే తెలియదు నాకు ఇంతవరకు అని కచ్చగా అనుకుంది చిన్ని. హీరో పేరు పెట్టుకున్నావు, హీరోలా మా పాప మనసులో చోటు సంపాదించావు అని చిన్ని వాళ్ళ బాబాయ్ నవ్వడంతో హీరో అన్న పిలుపుకి ఓరగా చిన్నిని చూశాడు బాలు. బాలు చూపు చూసి మొహం పక్కకు తిప్పుకుంది చిన్ని. అప్పటికే ఆమె మాటలకి ఉన్న కోపం ఎక్కువ అవ్వడంతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ
అక్కడ వాళ్ళ ముందు సీన్ చేయడం బాగుండదని సైలెంట్ అయ్యాడు బాలు. వాళ్ళు అక్కడే ఉంటాననడంతో శివాంష్ని తనతో పెట్టుకుంటానని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు బాలు. తనను చూడను కూడా చూడలేదన్న బాధ చిన్నీది అయితే చివరగా వెళుతూ కూడా ఆమెను చూసి ఆమె చూసే టైంకి మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు బాలు. మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయ్యి శివాంష్ని సుజాతకి ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి ప్రసాద్ని పలకరించి డాక్టర్ చెకప్ చేశాక డిశ్చార్జ్ చేస్తారని చెప్పడంతో అటు నుంచి అటే చిన్నీని దొంగ చూపులు చూస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు బాలు. సుజాత, రామ్ కుటుంబం అంతా వచ్చి ప్రసాద్ని చూసి తిరిగి వెళ్లే టైంకి వచ్చిన తన పుట్టింటి వాళ్ళని అసహనంగా, బాధ, కోపం కలగలిపి చూసింది వాణి. నేను నిన్న బెంగళూరు వెళ్ళాను వాణి, అందుకే రాలేదని అన్న చెబుతున్న అందమైన అబద్ధం విని ఫేక్ స్మైల్ ఒకటిచ్చింది వాణి. 2 మాటలు మాట్లాడి మీటింగ్ ఉందని అమ్మ అన్న వదిన వెళ్ళిపోవడంతో వాణి కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలాయి. వాణి భుజం చుట్టూ చేతులు వేసి, ఇవన్నీ నువ్వు నా చిన్నప్పుడే భరించావు కదా మమ్మీ, ఇప్పుడెందుకు కొత్తగా ఏడుస్తున్నావు? వాళ్ళ కోసం నీ కన్నీళ్లు వృధా చేసుకోకు అంది చిన్ని వాణి కన్నీళ్లు తుడిచి ఆమెని హత్తుకుంటూ. అలాంటి వాళ్ళ కోసమా కన్న కూతుర్ని ఇంత బాధ పెట్టింది అనుకుంది వాణి మనసులో. ప్రసాద్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. అత్తగారు, మరుదులు, తోడికోడళ్ళు వాళ్ళ పిల్లలతో 2 రోజులు ఉండి 3వ రోజు వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిగా అయిపోయిందనిపించింది వాణికి. రామ్ కుటుంబం వచ్చి రోజుకోసారి ప్రసాద్ ఆరోగ్యం కోసం పలకరించినా, సుజాత వచ్చినా కూడా బాలు రాకపోవడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది. వాడు ఇంటికి వచ్చేది ఒక పూటే అని, ఏదో ప్రమోషన్ కోసం ఈ నెలలో వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పాడని చెప్పిన సుజాత మాటలు విని అందరికీ బాలు కష్టం అర్థమైంది. వాణి ముందులా నార్మల్గా మారి చిన్ని ఇంట్లో ముందులా సంతోషంగా ఉన్న బాలు మాట్లాడడం లేదని దిగులుగా ఉండేది చిన్ని. అంత దిగులు ఉన్నా తన చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేసేది కాదు. కానీ ఆమెకి తెలియని విషయం ఏంటంటే రోజు ఏదో ఒక టైంలో చిన్నీని చూస్తూ తన వర్క్లో బిజీ అయ్యాడు బాలు. వారానికోసారి మాత్రం అవని పొట్టలో ఉన్న బేబీతో ఊసులు చెబుతూ తమ మధ్య బంధం మరింత దగ్గర చేసుకున్నాడు బాలు. తనపై కోపంతో బాలు మాట్లాడలేదనుకొని చిన్ని అనుకుంటే ఆమె తనని, తన ప్రేమని కోపంలో కూడా తప్పుపట్టడం నచ్చని బాలు చిన్నికి పనిష్మెంట్ కింద దూరంగా ఉండేవాడు. మరుసటి నెలలోనే చిన్ని తన ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి రిజల్ట్ కోసం వెయిటింగ్ లో ఉంటే ప్రమోషన్ వచ్చిన బాలు సంతోషంగా అందరికీ స్వీట్ పంచి చేదు వార్తగా ట్రాన్స్ఫర్ విషయం కూడా చెప్పడంతో అంతవరకు ఉన్న సంతోషం ఎవరి మొహంలో లేదు. 5 నిమిషాలలో అందరితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిన బాలు తన వెనకే వచ్చిన చిన్నీని పక్కనే ఉన్న సందులోకి లాక్కెళ్ళి గోడకు నొక్కేస్తూ బుగ్గలు 2 ఒత్తేసి, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, కొన్ని నెలల పరిచయం మాత్రమే కాబట్టి నీ గురించి నాకు అవసరం లేదని నువ్వే కదే చెప్పావు, మరెందుకు ఈ ఏడుపు అన్నాడు కోపంగా. ఏదో కోపంలో వాగాను అంటూ బుగ్గలు అదమడంతో చేపనోరులా తెరిచిన పెదవులతోనే చెప్పింది చిన్ని. ఆ మాటలకి, ఆమె పెదవుల కదలికకి తన హార్ట్ కరిగిపోతున్నా పైకి కోపం చూపిస్తూ, నీకు కోపం వచ్చింది నువ్వు వాగావు, నాకు కోపం వచ్చింది అందుకే ఇలా చేశా, నీ కోపం నువ్వు చూపిస్తే నా కోపం నేను చూపించా అన్నాడు బాలు ఎర్రగా అయిన ఆమె మొహం చూసి బుగ్గలు వదులుతూ. మరి నాకు దూరంగా ఉండనని ఇచ్చిన మాట తప్పుతావా అంది చిన్ని. నేను దూరంగా ఎక్కడ ఉన్నా నా మాట నాకు తెలుసు అన్నాడు బాలు.
మరి నీ కోపం ఎప్పుడు తగ్గుతుంది అంది చిన్ని అరుస్తూ. గుడ్ క్వశ్చన్ బేబీ అని చిన్ని బుగ్గలాగి నా కోసం నీ గుండె పరుగులు పెట్టినప్పుడు అన్నాడు బాలు. ఇప్పుడు కూడా అది పరుగులు పెడుతూనే ఉంది అని చిన్ని బాలు చేతిని తన గుండెపై పెట్టుకోవడంతో తెలుసు. అందుకే ఇంత కోపంలో కూడా ఇలా సున్నితంగా నా చేతుల్లో ఉన్నావు అన్నాడు బాలు. తన చుట్టూ ఉన్న బాలు చేతులు చూశాక నువ్వు ట్రాన్స్ఫర్ అయి వెళితే నన్ను కలవవు, నాకు సీట్ ఎక్కడ వస్తుందో తెలీదు, ఈ 3 ఏళ్ళు నేను నీకు దూరంగా ఉండను అంది చిన్ని ఏడుస్తూ. ఉండాలి, నీ చదువును కంప్లీట్ చేయాలి, మధ్యలో పిచ్చి పని చేస్తే చంపేస్తా అని చెప్పను కానీ తిరిగి నీకు కనిపించను. నువ్వు ఫుడ్ మానేయకూడదు, స్టడీస్ నెగ్లెక్ట్ చేయకూడదు, ఇంట్లో గొడవ పడకూడదు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ట్రాన్స్ఫర్ అయినా నీకు ఫోన్ చేస్తాను, లేదంటే ఫోన్ కూడా ఉండదు అన్నాడు బాలు. చిన్ని మొండితనం తెలిసి ఏడుపు మొహం వేసుకున్న చిన్నీని చూస్తూ ఏడువు, నేను షాక్ సర్ప్రైజ్ ఇచ్చే వరకు ఇలాగే ఏడువు, దొంగ మొహం దానా, నన్నే అవసరం లేదంటావా అని మనసులో అనుకొని ఆమె గడ్డం పట్టుకొని పైకి ఎత్తి ఈ ఏడుపు మానేయకపోతే వెళ్ళేటప్పుడు చెప్పేసి కూడా వెళ్ళను అని ఆమె పెదవులపై ముద్దు పెట్టి దూరం జరుగుదాం అనుకున్నాడు. కానీ నెల రోజుల తర్వాత తగిలిన ఆమె స్పర్శ దూరం జరగనివ్వకపోవడంతో 2 నిమిషాలు సున్నితంగా ఆమె పెదవులను ముద్దాడి ఈ కొన్ని రోజులు ఫ్యామిలీతో లడ్డుగాడితో ఎంజాయ్ చేయి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా అని బాలు వెళ్ళిపోవడంతో హీరో కాదు వీడు, సైకో సాడిస్ట్ హీరో అని అతని పెదవుల స్పర్శ చాలా రోజులకి తగలడంతో గాలిలో తేలిపోతున్న శరీరంతో తన రూమ్కి వెళ్ళి బెడ్పై పడిపోయింది చిన్ని.